అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు నేను చెప్పినట్లుగా చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం మనకి రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ బిర్యానీ కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 కప్స్ వరకు వాటర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ షాజీరా, ఒక స్టార్ ఫ్లవర్, 2 యాలకులు, అలాగే ఒక అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాయలు వేసి ఇలా బాగా వాటర్ని మరగనివ్వాలి. ఇలా నీళ్ళని కూడా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా 2 సార్లు కడిగి పెట్టిన ఒక 2 కప్పులు బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని ఈ రైస్ అంతా కూడా ఒక 70% కుక్ అవ్వనివ్వాలండి. కుక్ అయ్యే ముందే మనం కొద్దిగా పుదీనాకులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైసు. అలాగే మీరు బాస్మతి రైస్ని ఎక్కువ నాననివ్వకూడదు, కడిగిన వెంటనే ఇలా వండేసేయాలన్నమాట. ఇలా ఒక 70% రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ అంతటిని కూడా ఇలా వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా రైస్ అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం వేసి అందులోకి బాయిల్ చేసిన ఎగ్స్ని 4 తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అంతటికి కూడా మంచిగా మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని కూడా మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి మనం ఆనియన్స్ కట్ చేసిన తర్వాత వాటిని ఇలా చేతితోటి మంచిగా విడివిడిగా చేసుకొని వేసుకోవాలండి. మనం కట్ చేసి అలా వేయకుండా ఇలా దేనికది మంచిగా విడివిడిగా ఉండేలాగా చేతితో నలుపుకొని వేసుకుంటే ఇవి మంచిగా విడివిడిగా ఫ్రై అవుతాయి అన్నమాట వేటికి అవి. ఇలా ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఈ బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తాయండి, కాబట్టి కంపల్సరీ మనం ఆనియన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కలిపి ఉంచిన ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక ఒక్కొక్కసారి ఎగ్స్ ఇలా చిట్పట్లాడి మనకి నూనె అనేది బయటికి వచ్చేసి పడుతుంది, కాబట్టి చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఎగ్స్ని తీసేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా బార్ ముక్కలు కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వేసుకోవాలి. అవి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాయలు, 2 యాలకులు, ఒక స్టార్ ఫ్లవర్, 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే కనుక బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేవని చెప్పి వేయలేదన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ వరకు సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 చిన్న సైజు టమాటోల్ని ఇలా మిక్సీ పట్టేసి ప్యూరీ అంతా కూడా ఇందులో వేసుకోవాలి.
ఇలా టమాటో ప్యూరీ వేయటం వల్ల బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుందండి. ముక్కల కంటే ఇదే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా వదిలేస్తే మంచిగా ఇదంతా కూడా ఫ్రై అయ్యి ఆ టమాటో పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ కాస్త రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిలికిన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేయటం వల్ల బిర్యానీ కమ్మదనంగా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని సగం వేసుకొని కొద్దిగా పుదీనాకులు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ ఇదంతా కూడా మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతుంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత అంతా మంచిగా కలిపితే ఈ ఎగ్స్కి ఈ మసాలా అంతా కూడా మంచిగా పడుతుంది కాబట్టి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా 70% కుక్ చేసిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బిర్యానీ పొడి పొడిలాడుతూ మంచిగా ఉండాలనుకుంటే బాస్మతి రైస్ని ఇలా 70% కుక్ చేసిన తర్వాత దాన్ని గిన్నెలో వేయకుండా ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేస్తే రైస్ అంతా కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి మంచిగా నీట్గా సర్దేసి పైన సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనాకులను వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి మిగిలిన సగం కూడా ఇందులో వేసేసుకొని మనం ఇందాక రైస్ కుక్ చేసినప్పుడు మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఒక 1 కప్పు పైన వేసేసాను అనమాట. ఇప్పుడు రుచి కోసం పైన ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అలా ఉంచితే రైస్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుందండి. మీరు ఒక 1 కప్పు వాటర్ వేయటం వల్ల పైన రైస్ అంతా కూడా మంచిగా ఉడుకుతుంది. లేకపోతే బాగా పలుగ్గా ఉంటే మరీ తినలేరు కాబట్టి అలా నేను వాటర్ వేసాను అనమాట. చూస్తారు కదా మంచిగా రైస్ అంతా కూడా పొడి పొడిలాడుతూ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇరుగ్గా ఉంది కాబట్టి నేను ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాను. చూసారు కదా అంతా కలిపేసిన తర్వాత నా ఎగ్ దమ్ బిర్యానీ ఇలా ఉంది. మరి నా స్టైల్లో మీరు కూడా ఎగ్ బిర్యానీ చేస్తే మీకు సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.